నమస్తే, వెల్కమ్ టు వెనెలా న్యూస్ టీవీ. నేను ఉద్దండం చంద్రశేఖర్. అక్కడ ఏసీ గదులు లేవు, డైనింగ్ టేబుల్ లేదు, శీతల పానీయాలు లేవు, 4-5 రకాల అల్పాహార విందు అసలే లేదు. అక్కడ ఉన్నదల్లా సాధారణమైన టిఫిన్. చిటికేస్తే క్షణాల్లో ఇష్టమైన ఆహార పదార్థాలు ఎమ్మెల్యే ముందు ప్రత్యక్షమవుతాయి. అయినా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈరోజు ఉదయాన్నే పేదలకు పెట్టే భోజనం రుచి ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నారు. 2 రోజుల క్రితం పుట్టపర్తి గణేష్ సర్కిల్ సమీపంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్కు వచ్చి వారు అల్పాహారం భుజించారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి 2 ఇడ్లీ 2 పూరీ వేయించుకొని ఇష్టంగా తిన్నారు. అన్నా క్యాంటీన్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజు శుచి, శుభ్రత పాటిస్తూ పేదలకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూరా సూచించారు. తన హోదాను, ఐశ్వర్యాన్ని వదిలి సామాన్యుల్లాగా నిరుపేదలు భోంచేసే అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేసిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరాడంబరతను, సిన్సియారిటీని స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు.